ఆధ్యాత్మిక నగరిగా బాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు 5వ రోజు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలను నిర్వహించారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు సాత్తుముజై తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. కాసేపటి క్రితం ప్రారంభమైన నిత్య పూర్ణాహుతి మరియు బలిహరణ కార్యక్రమం ఉదయం 10 గంటల వరకు జరగనుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించనున్నారు. 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశేష ఉత్సవాల్లో భాగంగా ఆచార్య వరివస్య స్వర్ణ రామానుజులకు మర్యాద సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 5 గంటల నుంచి 5:45 వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు సాకేత రామచంద్ర స్వామి, 18 దివ్యదేశ మూర్తులు, 18 గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. ఉదయం సుప్రభాతం, అష్టాక్షరి మంత్ర జపం, ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. సాత్తుముజై తీర్థ ప్రసాద గోష్ఠి, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం, సాకేత రామచంద్ర స్వామి హనుమద్ వాహన సేవతో పాటు 18 మూర్తులకు గరుడ సేవలు నిర్వహించారు. శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నాపనం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవత్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. సమతా కుంభ్లో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. भगवान को अपना मन मंदिर में विराजमान होकर शरीर रूप रथ को अपनी सेवा में आज चलाएं, ऐसा भगवान से प्रार्थना करते हुए हम उनकी मानसिक आराधना अब बाह्य आराधना जैसा का अनुवाद